బండి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ టౌన్ ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడిని. ఈరోజు నాకు నిన్న సాయంత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం జరిగింది. మీరు కొంతమంది వ్యక్తులపైన అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్ చేశారని వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చేస్తే సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చెప్తుంటే, మీరు పాషా అనే ఒక వ్యక్తి పైన మీరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మీకు ఏమైనా కేసు నమోదని చెప్పినారు. దానికి అనుగుణంగా అతను ఏం చెప్పినంటే, ఎలక్షన్ ముందు మా గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి పైన అసభ్యకరంగా మాట్లాడిండు. తర్వాత మేము ఎలక్షన్ల మా ఎన్నమన ప్రచారం భాగంలో వాళ్ళ ఏరియాకి పోతే ఈ ఏరియా మాది, ఎవరు రాకూడదని కూడా మా ఎమ్మెల్యే గారిని కూడా దూషించడం జరిగింది. కనుక మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కానీ నిన్న ఎవరో రిప్లై చేసిండ్రు, సోషల్ మీడియా వైరల్ అయింది. మేము కూడా రిప్లై చేయడం జరిగింది. కానీ మేము కూడా ఇలాంటివి సృష్టించలేదు, అది ఎంక్వైరీ కూడా చేసుకోమని చెప్పినాము. కాబట్టి ఈరోజు మా పైన దాడులు, నేను ఒక బీసీ బిడ్డగా, ఒక యాదవ జాతి ముద్దు బిడ్డగా నేను ఈరోజు రాజకీయాల్లో రాణించడం వాళ్ళకి ఇష్టం లేదు. కనుక బీసీలను అణిగిదొక్కాలనే ఉద్దేశంతోనే వీళ్ళు నా పైన తప్పుడు కేసు పెట్టి ఈరోజు ఈ విధంగా నన్ను అక్రమంగా కేసు బుక్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు వచ్చి నేను 2 టౌన్ దగ్గర మేమందరం కూడా మా పార్టీ కార్యకర్తలందరూ, మా బీసీ నాయకులందరూ, మా పార్టీ నాయకులందరూ, వివిధ విభాగాలకు చెందిన నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి 2 టౌన్ దగ్గర 100 కేసులు అందరం కూడా మా రేవంత్ రెడ్డి గారిని, మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని తిట్టినందుకు, దూషించినందుకు కూడా వారిపైన మేము కేసు వేయడం జరిగింది. సొంత పార్టీ కార్యకర్త పైన ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు మేము వద్దని చెప్పినాం. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి కూడా పార్టీ అధికారంలో లేకున్నా కూడా అంత ముందున్న పార్టీ మా పైన ఎన్నో కేసులు వేసి ఎన్నో వేధించింది. అయినా కూడా మేము బెదిరుకోలేదు. రేవంత్ రెడ్డి గారు రాయురాల సభలో కానీ ఎక్కడ సభలో కూడా ఒక్కడే చెప్పిండు, నన్ను నమ్మండి, నా కోసం మీరు రండి, మన పార్టీ గెలిపించుకుందామనే ఉద్దేశంతోనే మేము కూడా 2 సంవత్సరాల నుంచి ఫ్యామిలీని ఇడిచిపెట్టినాం, కుటుంబాన్ని రోడ్డు మీద ఇడిచిపెట్టి మేము పార్టీ కోసం పనిచేసినాం. ఈరోజు వాళ్ళ తిండి తిప్పలు కూడా బంద్ చేసి ఆయన పిలుపునిచ్చిండు. 2 సంవత్సరాలు ఇంట్లో చెప్పిరండి, నేనున్నా మీకోసం, కేసులు వేసినా ఏం వేసినా అధికార పార్టీ మీ ఎంబడ వేసినా అని చెప్పిండు. ఆ విధంగా అదే పిలుపుతున్నాం. 10 సంవత్సరాలు కూడా మేము పార్టీకి పనిచేసి ఈరోజు ఒకప్పుడు ఇదే 10 ఏళ్ళ కిందట కూడా నేను పాలమూరు గడ్డ కాంగ్రెస్ అడ్డాన్ని పెట్టిన అదే ఫేస్బుక్లో కానీ అదే సోషల్ మీడియా కానీ ఈరోజు నిరూపించినాం. దానికోసం కష్టపడి ప్రాణాలకు తెగించి అవమానాలు మేము కాదు సార్, మా కుటుంబాలు కూడా అవమానపడ్డాయి. వాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రా, వాళ్ళ ఇంట్లో ఎవడు పలానా దావత్ పిలవకూడదు, దావత్ పిలిస్తే మనం పలానా అధికార పార్టీలను పిలిచినాం, కౌన్సిలర్లను పిలిచినాం, నాయకులు వస్తున్నారు, వీళ్ళని పిలవకూడదు అని చెప్పి మా కుటుంబాలను కూడా అవమానపరుచుకుంటూ ఈరోజు మేము పార్టీకి పనిచేసినాం. అయినా కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వంలో మొదటి కేసు నామినేట్ చేయడం అది చాలా దురదృష్టకరం. ఎందుకు అంటే మేము ఇట్లాంటి దుర్మార్గుల అక్రమ కేసుల నుంచి విముక్తి చేయాలని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. ఈరోజు మా పైన కేసులు జరుగుతున్నాయి. ఈరోజు మా ముఖ్య నాయకులు రాలేదు, ఎందుకు రాలేదో వాళ్ళకి అంతర్గతంగా విడిచిపెడుతున్నాం. కష్టపడ్డ కార్యకర్త అండగా ఉంటామని చెప్పిన నాయకులు ఈరోజు నిన్న నుంచి వైరల్ అవుతుంది, నా పైన కేసు అవుతుంది, అదే అవుతుంది, నన్ను బెదిరించిండు కూడా. 1 టౌన్కి వస్తావా రావా, ఏం చేస్తాను, నేను దొంగనా, నా ఫోన్ ట్రాప్ చేయనికే? సోషల్ మీడియా రిప్లై అయినప్పుడు పిలవాలి, నేను రేపు వస్తా సార్ అని చెప్తే కూడా నా ఫోన్ ట్రాప్ చేసి నువ్వు ఏడ ఉన్నావు, ఏం కథ, గంటకు నా అన్నీ చేస్తున్నావు. నాకు నిజంగా చెప్తున్నా, ఈరోజు నాకు ఎవరు శత్రువులు లేరు. ఈరోజు చెప్తున్నా, వీళ్ళ నుంచి నాకు ప్రాణాలు ఉంది. రేపు నాకు ఏమైనా జరిగితే నా కుటుంబానికి బాధ్యత. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా దీనికి నా మీద బాధ్యత వహించాలి. నాకేమైనా జరిగితే రేవంత్ రెడ్డి కూడా కుటుంబ బాధ్యత, నా పిల్లలు, మా ఫ్యామిలీ చూసుకునే బాధ్యత రేవంత్ రెడ్డి వదిలేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డికి తీసుకుపోవాలని మీడియా పరంగా మిమ్మల్ని చేతులేసి మొక్కుతున్నా. ఈరోజు ఎవరైతే నా మీద అక్రమ కేసులు వేయాలనుకుంటున్నారో, ఎవరు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిండ్రు? నేను పార్టీకి పనిచేసిన, ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీకి పనిచేసిన, అప్పటి నుంచి కోపం పెట్టుకొని ఈరోజు నా మీద కేసులు వేయడం జరిగింది. ఎవరైతే వేస్తున్నారో అందరూ కూడా నాకు ఏమైనా ప్రాణాలు జరిగితే ఈరోజు ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ కావాలని చెప్పి ఈ విధంగా సభాముఖంగా చేతులెత్తి మొక్కుతున్నా. మీ మీద కేసు నమోదైన విషయం